నమస్తే వెల్కమ్ టు మగధా న్యూస్ నేను ఎస్ఎస్ లక్ష్మి 2023 సెప్టెంబర్ 9 శనివారం తెల్లవారుజామున టీడీపీ శ్రేణులకే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా వినబడిన ఒక భయంకర వార్త అదే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కర్నూలులో ఆయన అక్కడ రైతులతో సమావేశం అవడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన్ని గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకొస్తున్నారు అని పొద్దున్నే లేవగానే శనివారం రోజు అందరికీ వినబడిన ఒక షాకింగ్ వార్త ముఖ్యంగా టీడీపీ శ్రేణులకి అంతేకాదు వైసీపీ శ్రేణులు కూడా దీన్ని దిగమింగుకోలేకపోయాయి ఇది సరైన సమయం కాదు ఇది సరైన విధానం కూడా కాదు ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ ఉద్దండుని ఇలా అరెస్ట్ చేయడం అది కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా అకస్మాత్తుగా కావాలని కర్నూలు నుంచి అంత దూరం నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చే విధానాన్ని ఒకటి కావాలని ఇది స్కెచెస్ చేసినట్టుగా ఈవెన్ దో వైసీపీ శ్రేణులు కూడా దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయని పరిస్థితి జరిగింది అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇది గుర్తు చేస్తున్నాను అంటే ఆ ఒక్క అరెస్టు విడిపోయిన 3 పార్టీలని మళ్ళీ ఏకం చేసి కూటమి ప్రభుత్వాన్ని బలపరిచింది అలాగే 2 సామాజిక వర్గాలు కమ్మ కాపు సామాజిక వర్గాలని ఒక్కటి చేసింది జనసేన టీడీపీ మరో 20 ఏళ్ల వరకు మమ్మల్ని ఎవరు కదలనివ్వలేరు మా స్నేహం అంత బలమైంది అని చెప్పడానికి పునాది వేసింది ఆ అరెస్టు ఇలాంటి అనేక ఇన్సిడెంట్స్ జరిగిన దాంతో పాటుగా ఇప్పుడు పర్టికులర్గా నేను ఒక విషయాన్ని చెప్పబోతున్నాను ఇదే ఇన్సిడెంట్ నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని నుంచి మరొక టీడీపీ వారసత్వాన్ని తీసుకొస్తుంది ఎవరా వారసత్వం అనుకుంటున్నారా ఎన్టీఆర్ వారసత్వంగా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఆయన బ్లడ్ ఆయన కుటుంబానికి సంబంధించి నందమూరి ఇంటి పేరు ఉన్నవాళ్ళు చాలామంది వచ్చారు వచ్చిన వాళ్ళల్లో అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేయడం మనం చూసాం కానీ ఇప్పుడు రాబోతున్న వ్యక్తి అందరికీ కూడా డిఫరెంట్గా అసలు ఎవరు ఊహించని విధంగా ముందుకెళ్తున్న దృశ్యాలే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి నేను చెప్పిన ఈ 2 మాటలతోనే అర్థమైపోయి ఉంటుంది ఎవరో కాదు అది నందమూరి తారక రామారావు గారి కుమార్తె నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆవిడ ఒక డెడికేటెడ్ వైఫ్ ఎంత అంటే టీడీపీ శ్రేణులకే కాదు చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలిసిన విషయం భర్త ఆరోగ్యం పట్ల భర్త మెడిసిన్స్ పట్ల ఆయన వేసుకునే మందుల పట్ల ఆయన తినే ఆహారం ఎప్పుడు ఏం తినాలి ఎప్పుడు ఏ జ్యూస్ తాగాలి ఎప్పుడు ఏ మందు వేసుకోవాలి ప్రతిదీ తూచా తప్పకుండా జాగ్రత్తగా అణువణువు ప్రతిరోజు ఒక డైలీ షెడ్యూల్ని నిమిషాలతో పాటు ఫాలో అప్ చేసే ఒక భార్యగా చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు అలాగే ఆవిడ ఈ మధ్య కాలంలోనే ఈ అరెస్టు తర్వాతే ఆవిడ పదే పదే చెప్తున్న విషయంగా హెరిటేజ్ విషయంలో కూడా నేను ఒక డిగ్రీ చేసి నేను సైలెంట్గా ఒక హౌస్ వైఫ్గా ఉన్న నాకు ఒక ఎంటర్ప్రీనర్గా ఆయన ఒక హెరిటేజ్ సంస్థ లాంటి దాంట్లో భాగస్వామ్యం కల్పించి అందులో ఎలా ముందుకు వెళ్ళాలో మెళకువలు నేర్పించి నన్ను ఒక ఎంటర్ప్రీనర్గా తీర్చిదిద్దారు అని ఆవిడ చెబుతున్న ఇది ఈ రెండింటినీ ఆవిడ బ్యాలెన్స్ చేసుకుంటూ దాంతోపాటు తల్లి తండ్రి లోకేష్ గారికి ఆవిడే అయ్యి పనిచేస్తూ వచ్చారు అనేది ఇప్పటి వరకు ఆవిడ కానీ లోకేష్ గారు కానీ భువనేశ్వరి గారు కానీ లోకేష్ గారు కానీ అనేక సందర్భాల్లో సభల దగ్గర ఆ కార్యక్రమాల్లోనో వాళ్ళ హృదయాంతరంగాన్ని ఎక్కడో అక్కడ చెబుతూ ఉంటే అర్థమవుతున్న విషయం ఎందుకంటే లోకేష్ గారు 83లో పుట్టారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు అటు ఎన్టీ రామారావు గారు అదే సమయంలో పార్టీ రావడం ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఆయన ఇంకాస్త బిజీగానే అయిపోతూ ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళ కోసం అటు భార్యకి కొడుక్కి కేటాయించే సమయం చాలా తక్కువ కాబట్టి ఆయన చదువు కుమారుడు చదువు ఆరోగ్యం ఎవ్రీథింగ్ ఆవిడ కెరియర్ అంతా కూడా తల్లి తండ్రి అన్నీ అయి తీర్చిదిద్దింది మాత్రం ఆయన ఫారెన్ వెళ్ళే వరకు భువనేశ్వరి గారు మాత్రమే అనేది చెప్తూ ఉంటారు ఎందుకు ఇక్కడ భువనేశ్వరి గారి గురించి ఇంత ఇన్డెప్త్ చెప్పాల్సి వస్తుంది అంటే నేను చెప్పబోయే ఈ వారసత్వం భువనేశ్వరి గారు కాబట్టి భువనేశ్వరి గారిని చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత మనం గమనిస్తే అంతకుముందు ఎక్కడైనా సరే ఏదో కార్యక్రమంలో అటెండ్ అవ్వడం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు సీఎంగా ఆయన వెళ్ళినప్పుడు సీఎం సతీమణిగా ఆ హోదాలో వెళ్ళడమో లేదంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నా సరే ఏదైనా ఆలయాలకు వెళుతూ ఉండడమో ముఖ్యంగా అమరావతి రైతులు ఆ మహిళలందరూ కూడా ఆందోళన చేస్తున్న సమయంలో ఆవిడ చేతి గాజులు తీసి అక్కడ ఉన్న వాళ్ళకి ఆ కార్యక్రమాలకి ముందుకు వెళ్ళండి అని చెప్పి విరాళంగా ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాల్లో అది కూడా చాలా తక్కువ అంటే ఎక్కడా కూడా ఏ రాజకీయ కార్యక్రమాల్లో ఉండడం మాట్లాడడం కూడా మనం ఎప్పుడూ చూడలేదు అలాంటి భువనేశ్వరి గారు ఇప్పుడు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు తన అత్తగారి నియోజకవర్గం తన అత్తగారి ఊరు తన అత్తగారి జిల్లా అయిన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎందుకు ఆవిడ ఇంత అంటే అగ్రెసివ్ పాలిటిక్స్లోకి ఏమైనా రాబోతున్నారా అంటే మేబీ
ఒక దెబ్బ ఎలా ఎలా ఒక్కొక్కరిని ఎలా మలుస్తుంది అని చెప్పడానికి లోకేష్ గారికి తగిలిన దెబ్బలు అలాంటివే, భువనేశ్వరి గారికి తగిలిన దెబ్బ అంతకంటే పెద్దది. ఆ దెబ్బ ఎలా ఎలా ఆవిడ్ని మలిచిందో తెలియదు. కానీ రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు అక్కడే దాదాపుగా 50-60 రోజులు అక్కడే కదలకుండా కూర్చొని భర్త ఆహారాన్ని, భర్తని మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేసుకుంటూ సమయం ఇచ్చినప్పుడల్లా వెళ్ళి కలిసి వస్తూ ఆవిడ ఎంత నిర్వేదంగా కనబడ్డారో చూసాం. అదే సమయంలో ఆవిడ నిజం గెలవాలి అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొని కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. మేబీ అప్పుడే ఎన్టీ రామారావు గారి లెగసీయో, రాజకీయ లెగసీయో, చంద్రబాబు నాయుడు గారి చైతన్యమో మొత్తంగా కలిసిందేమో. భువనేశ్వరి గారు అప్పటి నుంచి ఆవిడలోని ఒక కొత్త మనిషి బయటకు వచ్చారు. ఆవిడ నవ్వుతూ ఉండడం, అందరితో కలిసిపోవడం, అందరి సమస్యలు తెలుసుకోవడం, ఆవిడ ఒక అంటే పూర్తిగా ఒక మహిళలాగానే ఆవిడ నడవడిక కానీ, ఆవిడ మాట తీరు కానీ, ఆవిడ మాట కానీ, ఆవిడ మాట్లాడే తెలుగు కానీ చక్కటి కృష్ణా జిల్లా భాషలో మాట్లాడుతూ ఉండే ఆవిడ భువనేశ్వరి గారు కుప్పం నియోజకవర్గంకి వెళ్ళేటప్పటికి ఇంకాస్త ఉత్సాహంగా కనబడుతున్నారు. మరి ఎందుకో తెలియదు. ఎందుకంటే కుప్పం అటు సరిహద్దుల్లో బార్డర్లో ఉన్న కుప్పం నియోజకవర్గ ప్రజలు చాలా అమాయకంగా ఉంటారు. అక్కడ వాళ్ళకి ఈ రాజకీయ బాహాబాహీలు అనేది తెలియదు అనేది నమ్ముతుంటాం. కానీ కుప్పం నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రానికుండా ఉండడానికి రేణిగుంట విమానాశ్రయంలో ఆపిన దృశ్యాలు కానీ, లేదంటే అటు బెంగళూరు నుంచి ఆయన అటు వెళుతుంటే ఒక ప్రాజెక్ట్ సందర్శనకు వెళుతుంటే ఆయన రానివ్వకుండా అడ్డుకున్న సందర్భాలు కానీ, రాళ్ళు రువ్వుకోవడం కానీ, గాయాలు తగలడం కానీ, అప్పటికప్పుడే అక్కడ టీడీపీ శ్రేణుల్ని అరెస్ట్ చేయడాలు కానీ, అంటే తన సొంత నియోజకవర్గంలోకి తనని అడుగు కూడా ముందుకు పెట్టనివ్వని పరిస్థితులు ఆనాడు జరిగినాయి. బట్ వీటన్నింటికి చెక్ పెట్టాలనుకున్నారో మరి కోడలిగా అలాగే భార్యగా తన అత్తింటి లెగసీని అక్కడ పటిష్టంగా నిలబెట్టాలనుకున్నారేమో తెలియదు. కానీ కుప్పం నుంచి అయితే అసలు భువనేశ్వరి గారు బయటికి రావట్లేదు. మొన్న ఉచిత బస్సు విషయంలో బస్సులో అందరితో కలదీరగడం, అక్కడ ఉన్న కాలేజెస్ ఏ కార్యక్రమానికి పిలిచినా ఆవిడ చిన్న సింపుల్గా ఒక కాటన్ శారీ కట్టుకొని అయినా సరే వెళ్ళిపోయి అందరినీ కలుస్తూ ఉండడం, కలగలిగి తిరగగలగడం, ముఖ్యంగా అందరితో ఫ్రీగా మాట్లాడగలగడం, ఎక్కడా కూడా ఒక సీఎం భార్యగా ఇది చూపించకుండా ఎవ్రీ టైం ఎనీ టైం మనం చూసిన చిరునవ్వు అనేది చెదరకుండా ఆవిడ తిరుగుతున్న ఈ దృశ్యాలు చూస్తుంటే కనుక నిజంగానే ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒక నందమూరి వారసత్వం భువనేశ్వరి గారి రూపంలో రేపు రాజకీయాల్లోకి ఏమైనా రాబోతుందా అనే సందేహాలు ప్రతి ఒక్కళ్ళకి కలుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకుంటే కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఎలా రాజకీయాన్ని కంటిన్యూ చేయగలిగారు? 82, 83 ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టింది 83, లోకేష్ గారు 83 కాబట్టి అదే సమయంలో చాలా కీ పాలిటిక్స్ జరుగుతున్న సమయంలో, టీడీపీ దూసుకొస్తున్న సమయంలో అప్పుడే హరికృష్ణ గారు చైతన్య రథం ద్వారా ఎన్టీ రామారావు గారితో పాటు రేయిం బవళ్ళు తిరిగి నిలబడిన వ్యక్తి అదే కుటుంబం నుంచి పెద్ద కొడుకుగా హరికృష్ణ గారు. ఆ తర్వాత వచ్చారు. బట్ ఆ తర్వాత పార్టీ పరిస్థితులు మారడం, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి పార్టీ రావడం, ఆ తర్వాత మరి డిఫరెన్సెస్ ఏ రూపంలో వచ్చాయో తెలియదు. ఆయన దూకుడు అనేది పార్టీకి వర్కౌట్ అవ్వట్లేదు అన్న విషయాల్లో కానీ, లేదంటే ఇది మాది అనో ఏదో రకాలుగా డిస్టర్బెన్సెస్ అనేది జరిగింది. ఆయన యార్లగడ్డ గారితో కలిసి అన్నా టీడీపీ అనే పార్టీ పెట్టడం, ఆ తర్వాత అది కూడా ఒక రకంగా డిజాస్టర్ అవ్వడం, మరి ఆ తర్వాత ఆయన సైలెంట్గానే ఉన్నారు. ఈ పరిస్థితులు అనేది జరిగింది. బట్ కానీ ఎన్టీఆర్ కుమారుడుగా హరికృష్ణ గారి ఆహార్యం మాత్రం రాజకీయాల్లో చాలా యాక్టింగ్గా పర్ఫెక్ట్గా ఉండేది. రైట్, అదొకటి, అది జరిగిన విషయాల్లో. నెంబర్ 2 వస్తే బాలకృష్ణ గారు కూడా రాజకీయాల్లోకి రావడం. బాలకృష్ణ గారు తన లెగసీని ఇప్పుడు హరికృష్ణ గారి తర్వాత సినిమాల పరంగా అయితే వారసత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది ఎన్టీఆర్ గారిది బాలకృష్ణ అని. ఆ తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే హరికృష్ణ రాజకీయాలను తీసుకుంటే బాలకృష్ణ సినిమాలు తీసుకున్నారు అనుకున్నారు, కానీ బాలకృష్ణ గారు కూడా రాజకీయాల్లోకి రావడం. బట్ ఆయన కాస్త చేతులతో 4 తగిలిస్తారు అనేది ఉన్నా, ఎందుకో బాలయ్య బాబు అంటూ ఆయన ఏదో ముద్దుగానే కొట్టినా సరే ఇష్టంగానే ఉండే అభిమానులు బాలకృష్ణ గారికే ఉంటారని చెప్పుకోవాలి. సో అట్లా ఆయన రాజకీయాన్ని హిందూపురంలో ఒక మార్క్ రాజకీయాన్ని అటు బాలకృష్ణ గారు కూడా నిర్వహిస్తున్నారు. ఇక అలాగే పురంధేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సతీమణిగా ఆ పురంధేశ్వరి గారు
సరే టీడీపీలో దగ్గుబాటి గారు, ఆ తర్వాత కాంగ్రెస్లో పురంధేశ్వరి గారు, తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎక్కడికక్కడ హోందాగా ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా, ఇటు భువనేశ్వరి గారు కానీ అటు పురంధేశ్వరి గారు కానీ ఇద్దరు ఆ స్మైల్ విషయంలో అంటే కలిసిపోవడం అనేది అక్కడే అర్థమవుతుంది. అంటే ఒక రకంగా కుమారుల కంటే కూడా కూతురులు ఇద్దరు కూడా, కుమార్తెలు ఇద్దరు చాలా స్మైలీగా అందరితో కలిసిపోతూ నవ్వుతూ అలా వెళుతూ ఉన్న ఇది కనబడుతుంది కుమార్తెలుగా, ఎన్టీ రామారావు గారి కుమార్తెలుగా. పురంధేశ్వరి గారు కూడా అదే హుందాతనంతో ఎక్కడ ఇలాంటి ఒక రిమార్క్ లాంటిది లేకుండా ఎన్టీ రామారావు గారి లెగసీని ఏ పార్టీలో ఉన్నా కంటిన్యూ చేస్తూ ఆ స్థాయికి తగ్గట్టుగానే ఆ పదవులను కూడా ఆవిడ తీసుకుంటూ ఆవిడ అలా ముందుకెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇకపోతే ఆ నెక్స్ట్ తరంకి వస్తే తారక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్, అలాగే సుహాసిని గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఇటు సుహాసిని గారు తెలంగాణ రాజకీయాల్లో కుక్కట్పల్లిలో ఆవిడ ఇచ్చేస్తున్నారు. రేపు హరికృష్ణ గారి లెగసీ కానీ టీడీపీని కానీ తెలంగాణలో తీసుకెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు గనక సుహాసిని గారు సమకూర్చుకోగలిగితే, ఆవిడ అగ్రెసివ్గా ముందుకు వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీ విషయంలో సుహాసిని గారు ఆ లీడ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ ఆవిడ ఎలా వెళతారు అనేది ఒకటి చూడాలి, అదొకటి. పోతే ఇక తారక్ జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందే టీడీపీలోకి రావడం, ఆ తర్వాత ఆయన సైలెంట్గా సినిమాలు ఇవి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్గా వెళుతూ ఉండడం, పూర్తిగా లోకేష్ గారు యువగళం సమయంలో ఆయన పూర్తిగా గ్రౌండ్లోకి దిగడం. బట్ ఆయన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ముగ్గురు పిల్లల తండ్రిగా నిజంగా ఆయన అక్కడ చనిపోవడం, అతి చిన్న వయసులోనే 40 ఏళ్ళు కూడా నిండకుండా చనిపోవడం మాత్రం టీడీపీకి చాలా తీరని లోటు, నందమూరి కుటుంబానికి ఇంకా తీరని లోటు. సో ఆయన అలా జరిగింది. పోతే ఇంకా అలా జరిగి ఆయన అలా దూరమయ్యారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు 2009లో ఆయన చిన్న ఏజే ఉంటుంది, 26, 25, 26 ఏళ్లలో ఎన్టీ రామారావు గారి డ్రెస్సింగ్తో కాకి చొక్కాలతో ఆయన ప్రచారానికి రావడం. నందమూరి కుటుంబంలో ఏ మాట కామాట చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత అనర్గళంగా తడుముకోకుండా మాట్లాడగలిగిన శక్తి జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రం వచ్చింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఆయన ఆహార్యం హరికృష్ణ గారు మాట తీరొచ్చి ఎన్టీ రామారావు గారి ఇదితో 2009లో ఆయన తిరిగారు. బట్ ఆయన తిరిగి ప్రచారం చేసిన చోట పార్టీ ఓడిపోయిన మాట వాస్తవమే. బట్ కానీ ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే అట్లా ఎన్టీఆర్ పేరుతో అలా నిలబడ్డారు. బట్ అదే సమయంలో 2009లోనే కొడాలి నాని గారిని, వల్లభనేని వంశీ గారు లాంటి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పార్టీలో పెట్టుకోగలిగినంత చక్రం కూడా తిప్పి, ఆ తర్వాత మరి జరిగిన పరిస్థితులతో ఎందుకో ఆయన కూడా పార్టీకి దూరం అయ్యారు. ఇలా దూరమైన వాళ్ళు కొందరైతే పూర్తిగా అంటే లేని వాళ్ళు, అంటే తారక్ రూపంలో హరికృష్ణ గారి రూపంలో లేని వాళ్ళు ఇంకొందరైతే. సో ఓవరాల్గా నందమూరి వారసత్వంగా ఉన్న ఈ కుటుంబంలోని టీడీపీకి కంచుకోటగా, అంటే టీడీపీని నిజంగా అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఎలా పటిష్టం చేస్తూ వచ్చారు, దీన్ని చెక్కు చెదరనీయకుండా ఆయన రాజకీయ చాణక్యం కానీ ఆయన స్మిత ప్రజ్ఞత కానీ ఎలా ముందుకు తీసుకువెళ్ళిందో అందరికీ తెలిసిందే. అందులో నో డౌట్. ఇది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోగలిగిన శక్తి సామర్థ్యాలు పార్టీ నడవడికలో, పార్టీని నడిపించడంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బట్ అంటే ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి. బట్ మైనస్లు చూసేవాళ్ళు మైనస్లు చూస్తారు, ప్లస్లు చూసేవాళ్ళు ప్లస్లు చూస్తారు. బట్ మనం ఇప్పుడు మైనస్ల జోలికి వెళ్ళడం ఇప్పుడు నా ఉద్దేశం కాదు. బట్ ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటిది ఏదైనా ఉన్నా సరే మాట్లాడుకుందాం, రైట్? ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడా కూడా నారా భువనేశ్వరి గారి పేరు ఎక్కడో రాజకీయాల్లో వస్తుందని అసలు ఎవరు ఇన్ని సంవత్సరాల్లో ఊహించలేదు. ఆయన ఈ 40 ఏళ్ల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి సతీమణి రాజకీయాల్లోకి యాక్టివ్గా వస్తారని ఎవరు ఊహించలేదు. బట్ దీనిని ఇప్పుడు ఆవిడ వెళుతున్న చొరవ తీసుకొని ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవుతున్న విధానాన్ని, ఆవిడ మాట్లాడుతున్న విధానాన్ని, కొన్ని చోట్ల ఆవిడ చాలా కఠినంగా అలా లోకేష్ గారి విషయంలో కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు మలుచుకోవాలి అని ఆవిడ చెప్పే విధానంలో ఒక ప్రొఫెసర్, ఒక టీచర్ కనబడతారు భువనేశ్వరి గారి మాటల్లో. అలాగే నవ్వుతూ మాట్లాడే దాంట్లో ఒక ఇంటి ఆడపడుచు కనబడుతూ ఉంటారు. ఏ మాటకు ఆ మాట భువనేశ్వరి గారు అన్ని కోణాల్లో తన సమర్థతని, ఎంటర్ప్రీనర్గా తను మాట్లాడే విధానంలో కానీ. అలాగే మొన్న మధ్య ఆవిడ చెప్పారు, మాకు మావోయిస్టుల నుంచి ఆ భయం ఉంది, మా కుటుంబానికి ఆ థ్రెట్ ఉంది, అయినా సరే వెనకడిగేయం, ఇలాగే నిలబడతామని కొంచెం ఆవేదనగా ఎప్పుడు నవ్వుతూ కనబడే ఆవిడ ఒక ఆవేదన వెలిబుచ్చారు. మేబీ దాని వెనుక జరుగుతున్న విషయాలు ఇప్పుడు బయట పెట్టడమో, దాన్ని పెద్దది చేసి చూపించడమో,
దానికి ఒక సీక్రెసీ ఉంటుంది, అది పోలీసింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు కాబట్టి దాన్ని పెద్ద చేయడం సమంజసం కాదేమో. నేను ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించను. మొత్తంగా భువనేశ్వరి గారు ఈ వ్యాఖ్యను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బట్ ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆవిడలో కఠినత్వంలో ఒక గురువు కనబడుతూ, ప్రేమలో ఒక తల్లి కనబడుతూ, అలాగే కుటుంబ బాధ్యతల్లో ఒక గృహిణి కనబడుతూ, ఇలా అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్లో ఒక వ్యాపారి ఎంటర్‌ప్రెన్యూర్‌గా కనబడుతూ, అన్ని రకాలుగా ఒక పరిపూర్ణమైన మహిళగా రాజకీయ నాయకురాలిగా భువనేశ్వరి గారు అయితే మరి అడుగులు వేస్తున్న తీరు చూస్తుంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని నాకు కుప్పం కావాలి, కుప్పంలో 2029లో నేను పోటీ చేస్తాను అని ఆవిడ ఒకవేళ పట్టుబట్టినా అడిగినా కాదనలేని పరిస్థితి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అదే కనుక జరిగితే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నియోజకవర్గం చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడ చూసుకుంటారు అనేది అయితే క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇంత పర్టికులర్గా ఇప్పుడు భువనేశ్వరి గారి ఎపిసోడ్ విషయాన్ని అంతటినీ చెబుతున్నామంటే, ఇటు మంగళగిరి వైపు లోకేష్ గారి నియోజకవర్గం వైపు ఆవిడ రావడం లేదు, ఇటువైపు పెద్దగా ఏ కార్యక్రమాల్లో కూడా మిగతా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. మొత్తంగా అత్తగారి ఊరిలో పక్కాగా అక్కడ వెళ్ళి కూర్చున్నారు. బేసిక్గా ఆవిడ ప్రతి సంక్రాంతికి ఎవరు ఎక్కడున్నా సరే అత్తగారింట్లో కలవాలి అనేది ఆవిడ ఒక స్ట్రిక్ట్ రూల్ పెడతారు. కాబట్టి ఆవిడ ఆడబిడ్డలు పిల్లలు ఇటు అందరూ కలిసి అక్కడ కుప్పంలో వారి నారావారిపల్లిలో వారు సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే బ్రాహ్మణి గారిని కోడలుగా తెచ్చుకున్న తర్వాత అటు బాలకృష్ణ గారి కుటుంబం, నందమూరి వాళ్ళ కుటుంబం కూడా నారావారిపల్లికి వెళ్ళే కూర్చుంటున్నారు సంక్రాంతికి. అలాంటిది ఇప్పుడు ఆవిడ సంక్రాంతి లేకపోయినా ఏ పండగలు లేకపోయినా ఇప్పుడు కూర్చుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి లెగసీని అక్కడ పటిష్టం చేసి ఆ కంచుకోటని బలపరచడానికైనా కావాలి. రెండవది ఆవిడికి రాజకీయాల్లోకి రాగలను అని మళ్ళీ చూయించడానికి ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని అక్కడ రాజకీయాల్లోకి రేపు కుప్పం నుంచి పోటీ చేసే అవకాశాన్నైనా ఆవిడ బేస్ నిర్మించుకోవడం అయినా కావాలి. ఏదేమైనా టీడీపీలో మాత్రం ప్రస్తుతానికి ఒక నందమూరి వారసురాలు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి బ్లడ్ కాబట్టి, ఆ కుటుంబం నుంచి వచ్చిన కుమార్తె కాబట్టి, ఒకవేళ ఆవిడే వస్తే ఇటు చంద్రబాబు నాయుడు గారి బలం, ఇంకొకటి లోకేష్ గారి బలం, ఇన్ని కలిసిన ఒక మహిళగా ఆవిడ వస్తే ఆవిడే వీళ్ళందరికీ ప్లస్ అవుతుందా, వీరంతా ఆవిడకి ప్లస్ అవుతారా? ఏదో ఒక మార్పు అయితే జరగబోతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదేదో ఎగ్జాగరేట్ చేసో లేదా ఇంకొక విషయం కాదు. చూస్తున్న వాళ్ళకి ప్రతిరోజు భువనేశ్వరి గారి షెడ్యూలింగ్ కానీ ఆవిడ వెళుతున్న విధానాలు కనుక చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఏదేమైనా ఒక వారసత్వం, కొత్త వారసత్వం రావడం అనేది తప్పేం కాదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా నిలబడవచ్చు. ఆ లెగసీని అలాగే కంటిన్యూ కూడా చేయొచ్చు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.